క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యొక్క దేవబలి పూజలో ఈ క్రింది ఉద్దేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మణి స్వరాజ్, మణి చైతన్య, గీతిక కుటుంబములకు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత తెలుపుతూ వారి యొక్క తలంపు నెరవేరాలని, వారికి మంచి ఆరోగ్యం దయచేయని, వారు రాయొచ్చిన పరీక్షల్లో మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేయమని ఇక దివ్యబలి పూజలో ప్రత్యేకంగా వారికి తోడు నీడిగా ఉండమని ఈ యొక్క దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. మహానంది బాల ఓబన్నకు స్వస్థతను దయచేయమని, తనకు మంచి ఆరోగ్యం దయచేయమని ఇక దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. మరణించినటువంటి గంధం జ్యోతి పాలక ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని ఇక దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. చంద్ర హర్షన్ రెడ్డి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ను రాయబోతూ ఉండగా తనకు మంచి జ్ఞానవరమును జ్ఞాపక శక్తిని ఆరోగ్యం దయచేయమని, దేవుని కృపా తోడు నీడ ఎల్లప్పుడూ తనపై ఉండాలని దీవోపల పూజను సమర్పిస్తున్నారు. బి శ్యామల, జి మోహన్ శ్రావణి, జి అభినయులకు దేవుడు చేసిన మేలు కృతజ్ఞత తెలుపుతూ బి శ్యామల ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ కొరకును, జి మోహన్ శ్రావణి ఉద్యోగం కొరకును, జి అభినయులకు పీజీలో సీట్ రావాలని, మరియమాత దీవెనలు మెండుగా ఉండాలని ఇక దీవోపల పూజను సమర్పిస్తున్నారు. గుర్రం చంద్రలేఖ, గుర్రం మెలిండా వీరికి ఉద్యోగం కొరకును, వివాహం కొరకును, కుటుంబములకు మంచి ఆరోగ్యం కొరకును, లూర్ది మాత దీవెనలు ఉండాలని నీకు దీవబలి పూజను సమర్పిస్తున్నారు. బిడుగు మునస్వామి, బిడుగు స్వాతి, బిడుగు కార్తీక్, బిడుగు చైతువర్ధన్ మరి మాత దీవెన ద్వారా ఎన్నో మేలు జరిగినందుకు దేవాదేవునికి కృతజ్ఞత తెలుపుతూ మరి వారికి మంచి ఆరోగ్యం, కార్తీక్ రాయచున్న ఇంటర్ ఎగ్జామ్లో మంచి మార్కులను ఉత్తీర్ణతను పొందాలని కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తి దయచేయమని దివాబుల పూజను సమర్పిస్తూ ఉన్నారు. కీర్తి ఎడ్విన్ స్వాములకు మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని, చదువులో దేవుడు తోడుగా ఉండాలని, మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందాలని, మంచి ఆరోగ్యం దయచేయమని ఇక దివాబలి పూజను సమర్పిస్తున్నారు. ఆరోగ్యమేరి మరియు కుటుంబమునకు వారి పిల్లల మీద మరి మాత యొక్క దీవెనల ద్వారా దేవుని దీవెనలు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని, వారి యొక్క మంచి ఆరోగ్యము తలంచిన తలంపు నెరవేరాలని ఇక దీవబలి పూజను సమర్పిస్తున్నారు. దాసరి జయప్రద అనారోగ్యముతో బాధపడుతూ ఉండగా తనకు స్వస్థత దయచేసి మంచి ఆరోగ్యం దయచేయమని, మరి మాత దీవెనలు వారి కుటుంబంపై ఎల్లవేళ ఉండాలని ఇక దీవబలి పూజను సమర్పిస్తున్నారు. మరణించినటువంటి వలసింగం శాంతుల వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని ఇక దీవబలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈనాడు యొక్క దీవబలి పూజకు సహకరిస్తున్నటువంటి సిటీసీ అమ్మగారులను ప్రత్యేకంగా వారి యొక్క కాంగ్రిగేషన్ దీవించాలని, సిటీసీ ప్రొవిన్షియలేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించాలని, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరింతగా అభివృద్ధిపరుస్తూ దేవుని సేవలో మెండుగా ఉండాలని ఇక దీవబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మరియు ఈనాడు దీవబలి పూజను సమర్పిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ సూరిపోగుల థామస్కు ప్రత్యేకంగా దేవుని యొక్క ఆధ్యాత్మిక వరములను, శక్తిని, బలాన్ని దయచేయమని, తాను చేస్తున్నటువంటి ప్రతి పనిలో దేవునికి తోడు నీడిగా ఉండాలని, మరియు మాత దీవెనలు తనపై ఎల్లప్పుడూ ఉండాలని ఇక దీవబలి పూజలో ప్రార్థించుదాం. ఈ యొక్క ఉద్దేశంతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశం కొరకు ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయను మాకు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా పిల్లలను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలుగా ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. దేవుడు మనిషిగా మారే యాగపీఠమిదే, స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇదే. దేవుడు మనిషిగా మారే యాగపీఠమిదే, స్వర్గ మహిమ భువి చేరే దివ్య పూజ ఇదే.
పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము ధ్యానిస్తున్న అంశము వరప్రసాదాల మాత. మన అనుదిన జీవితంలో మరియమాత ప్రార్థన సహాయమున క్రీస్తు నుండి అనేక వరప్రసాదాలను పొంది ఉన్నాము. మరి మనము పొందిన ప్రతి ఒక్క వరప్రసాదానికి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞులమై జీవించాలి. మరి రెండవదిగా, మనము పొందిన ఈ యొక్క వరప్రసాదాలను ఏ విధముగా ఉపయోగించుకున్నాము? మన స్వార్థం కోసమా, లేకపోతే ఇతరుల మేలు కోసమా, సమాజం మేలు కోసమా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము పొందిన ఈ యొక్క వరాలను సమాజ శ్రేయస్సు కోసం దేవుని చిత్త ప్రకారము జీవించినట్లయితే తప్పకుండా దేవుడు ఇంకా ఎక్కువ వరాలను మరియమాత ద్వారా మనకు అనుగ్రహిస్తారు. మనుషులం, బలహీనులం, చాలా కావాలని ఆరాటపడుతూ ఉంటాం. మరి పొందినవన్నీ అనేక సార్లు చక్కగా ఉపయోగించుకోకుండా ఉన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో మనం చేసిన తప్పిదాలు, మనం చేసిన పాపాలను జ్ఞప్తికి తెచ్చుకొని, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నా, మన కోసం ఎంతో ప్రార్థన చేస్తున్న దేవాతి దేవునికి, మరియ తల్లికి మన పాపములను అప్పజెపుతూ పశ్చాత్తాప హృదయంతో ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొందాం. పావన ప్రభువా, ఘోర పాపిని దేవా, మన్నించుమా నీ ప్రేమతో. పావన ప్రభువా, ఘోర పాపిని దేవా, మన్నించుమా నీ ప్రేమతో. యేసయ్యా, యేసయ్యా, కరుణావా ఈ పాపిని. యేసయ్యా, యేసయ్యా, కరుణావా ఈ పాపిని. వినరావా ఈ దోషిని. పావన ప్రభువా, ఘోర పాపిని దేవా, మన్నించుమా నీ ప్రేమతో. పాపమనే వెల్లువా నన్ను ముంచివేసినది, దోషమనే పెనుభారము కృంగదీసినది. పాపమనే వెల్లువా నన్ను ముంచివేసినది, దోషమనే పెనుభారము కృంగదీసినది. నాదు చేపట్టి నడిపించవా, నీదు తీరమునకు నన్ను చేర్చవా. నాదు చేపట్టి నడిపించవా, నీదు తీరమునకు నన్ను చేర్చవా. నీదు తీరమునకు నన్ను చేర్చవా. పావన ప్రభువా, ఘోర పాపిని దేవా, మన్నించుమా నీ ప్రేమతో.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వర, అతి పవిత్రమైన కన్యకైన మరియమాత ఆదరణము కింద ఆనందించుచున్న మేము చల్లని తల్లి అయిన ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకములో సకల కీడుల నుండి విముక్తిని పొంది పరలోకములో నిత్యానందము బడియుటకు అర్హులమగదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఆ దినములలో ఒక తడువ సొలొమోను గిబియోను ఉన్నత స్థలమున బలి అర్పింపబోయెను. అచ్చట సుప్రసిద్ధమైన పీఠము కలదు. ఆ పీఠముపై సొలొమోను అదివరకే వేల కొలది దహన బలులు అర్పించి ఉండెను. ఆ రాత్రి ప్రభు అతనికి కలలో కనిపించి, నీకేమి కావాలినో కోరుకోమనెను. సొలొమోను, ప్రభు, నీవు మా తండ్రి దావీదును మిక్కిలి కరుణించితివి. నీ సేవకుడగు దావీదు నీ ఆజ్ఞలు పాటించెను. నీతివర్తనుడై చిత్తశుద్ధితో జీవించెను. అతని కుమారుడే నేడు సింహాసనముపై కూర్చుండి పరిపాలనము చేయుచున్నాడనగా, నీవు దావీదును నేటిదాకా కరుణించుతవనుట నిక్కము కదా ప్రభు. ఇప్పుడు మా తండ్రికి బదులు నన్ను రాజుగా చేసితివి. అయినను నేను చిన్నవాడును. ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలెనో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజలకు ఎన్నుకొనిన ఈ జనులు లెక్కకందని వారు. నేను వీరితో మనువాడును. కావున నీ సేవనకు మంచి చెడుల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము. లేదని నీవెన్నుకొనిన ఈ మహాప్రజలను పాలించుట నా తరము కాదు అనేను. సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువుకు ప్రీతి కలిగించెను. యావే అతనితో, నీవు దీర్ఘాయువును గాని సిరి సంపదలను గాని శత్రు వినాశనము గాని కోరుకోవైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుక్కొంటివి. నేను నీ కోరికను తప్పగా తీర్తును. నీ ముందటి వారిలో కానీ నీ తరువాత వారిలో కానీ ఎవరికి లేని వివేకము విజ్ఞానము నీకు ప్రసాదింతును. నీవు అడుగుకున్నను ఈ వరము కూడా నీకిత్తును. ఏ రాజుకు లభింపని ఐశ్వర్యము ప్రఖ్యాతి జీవితకాలమెల్లా నీకు లభించును. ఇది ప్రభు వాక్కు. సర్వేశునికి వందనములు. నీ పాద సేవలో నిరతము పయనింతును. నీ ప్రేమ బాటనే నిత్యము ప్రకటింతును. నీ పాద సేవలో నిరతము పయనింతును. నీ ప్రేమ బాటనే నిత్యము ప్రకటింతును. యేసయ్యా నిన్ను అనుసరించెదను. మెస్సయ్యా నిన్ను వెంబడించెదను. యేసయ్యా నిన్ను అనుసరించెదను. మెస్సయ్యా
హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 26 నుంచి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమనందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు వివాహము చేయబడిన కన్య యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటి అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను గదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. అంతటి మరియమ్మ, ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువుని దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత వెళ్ళిపోయెను. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ గట్టిగా గాలి పీల్చుకొని ప్రసంగం చెప్తూ ఉన్నప్పుడు నిదానంగా వదులుతూ ఉండండి. తద్వారా మీరందరూ కూడా మేల్కొని ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మనం విన్న మొదటి పట్టణములో ఒక వాక్యాన్ని ధ్యానించి మరియమ్మ గారి గురించి మనము మాట్లాడుకుందాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువుకు ప్రీతి కలిగించెను. మనం అంతటి వరకు చాలమ్మా. మనము కోరే కోరికలు ప్రభువునకు ప్రీతి కలిగించాలి. పూరి గుడిసి ఉన్నవాళ్ళు నాకు వెంటనే
పెద్ద బిల్డింగ్ కావాలంటే రాదు. కొంచెం మంచి బిల్డింగ్, ఇంకొంచెం మంచి బిల్డింగ్. సైకిల్ ఉండేవారు నాకు పెద్ద బెంజీ కారు కావాలంటే నో. మనం కోరే కోరికలు దేవునికి ప్రీతికరంగా అనిపించాలి. సొలొమోను కోరిన కోరిక యావే దేవునికి ప్రీతి కలిగించాయి కాబట్టి రెండింతలుగా మూడింతలుగా ఎన్నో ఎక్కువ రెట్లు దేవుడు ఆయనకు ప్రసాదించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నాడు మనము ధ్యానిస్తున్న అంశము మరియమాత వర ప్రసాదాల మాత అంశాన్ని ధ్యానిస్తూ ఏ విధంగా ఆమె ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క వరాలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను మన జీవితంలో పొందగలము. మనము పొందిన ఈ యొక్క వరాలను మరి ఏ విధంగా మనము వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అది 15వ శతాబ్దంలో సియన్నా బెర్నదీను అనే ఒక గొప్ప భక్తుడు మరియమాతను గూర్చి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అన్ని ప్రసాదాలు అంటే దేవుని యొక్క ప్రసాదాలు పిత నుండి క్రీస్తుకు, క్రీస్తు నుండి మరియకు, మరియ నుండి శ్రీ సభకు లభిస్తాయి కనుక అన్ని వరప్రసాదాలు మరియమ్మ గారి ఆధీనములోనే ఉంటాయి. ఆ వరప్రసాదాలను ఆ మరియ తల్లి తన చిత్తం చొప్పున తన ఇష్టమైన వారికి తనకు తోచిన రీతిగా పంచిపెడుతుంది అని ఆ యొక్క భక్తుడు తెలియజేస్తున్నాడు. అంటే మరియమాత వరప్రసాదాల మాత అన్న అంశాన్ని తన యొక్క వ్యక్తిగత అనుభూతిని ఆ యొక్క భక్తుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుతం మనం పొందే వరప్రసాదాలు ఏవైనా సరే మరియమాత ద్వారా కానీ లభించవు. క్రీస్తు ద్వారా కానీ పిత దగ్గరికి వెళ్ళలేము. అలాగే మరియమాత ద్వారా కానీ క్రీస్తు దగ్గరకు వెళ్ళలేము. అంటే క్రీస్తు మన కోసము పితను మనవి చేసినట్లే మరియ తల్లి కూడా మన కోసము క్రీస్తుని మనవి చేస్తుంది. మరి ఈ లోకంలో మరియ తల్లి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి ఎలిజబెతమ్మను సందర్శించినప్పుడు ఆమె గర్భములో ఉన్న స్నాపకుడు యోహాను గంతులు వేశారు. అదేవిధముగా మరియమ్మ గారు కానా పల్లె పెండ్లికు విందుకు ఆ యొక్క విందులో ఉన్నప్పుడు అక్కడ ద్రాక్ష రసము కొదువైనా సరే మరియమ్మ గారు ఆ యొక్క కొదువను తీర్చింది. అదేవిధముగా కల్వరి కొండ మీద మరియమ్మ గారు తన శిష్యులకు తల్లిగా నిలిచింది. అదేవిధముగా యెరూషలేములో శిష్యులందరూ భయంతో ఉన్నప్పుడు వారితో ఉండి ప్రార్థించింది, వారికి ధైర్యాన్ని ప్రసాదించింది. మరియమ్మ గారు భౌతికంగా క్రీస్తు ప్రభు యొక్క శిష్యులతో ఉన్నప్పుడు ఈ మేలులు, ఈ యొక్క వర ప్రసాదాలను అందించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు క్రీస్తు శిష్యులను ఆదరించినట్లే నేడు మోక్షములో ఉండి మనలను మరియమ్మ గారు మర్చిపోతుందా? మర్చిపోలేదు, మర్చిపోరు. మన కోసము తన కుమారుణ్ణి మనవి చేస్తూ మనకు కావలసిన అవసరాలను తీరుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు కావలసిన అవసరాలన్నీ కూడా క్రీస్తుని మనవి చేసి క్రీస్తును అర్జించి మనకు పంచిపెడుతుంది మరియమ్మ గారు.
మరి మరియ మాత ఎలా వరప్రసాదాల మాత అయింది? మరియ తల్లి మన రక్షణములో మనం విశ్వసిస్తున్నాము. తల్లి తిరుసభ మనకు బోధిస్తుంది, మన యొక్క రక్షణలో తోడ్పడిందన్నాం. రక్షణము ద్వారా క్రీస్తు మన పాపాలను పరిహరించి వరప్రసాదాలను అర్జించి పెట్టాడు. ఇక రక్షణ ఫలితమైన వరప్రసాదాలను అర్జించడంలో క్రీస్తుకు తోడ్పడిన ఆ యొక్క మరియ తల్లి ఆ యొక్క వరప్రసాదాలను పెంచడంలో పంచడంలో కూడా తోడ్పడుతుంది. రక్షణలో ఆమె తోడ్పాటు అవసరమై కాదు, ఔచిత్యం కోసం అంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వరప్రసాదాలను పంచిపెట్టడంలో కూడా ఆమె తోడ్పాటు అవసరమై కాదు, ఔచిత్యం కోసం మాత్రమే. మనం చాలామంది పునీతులను గౌరవిస్తున్నాము, వారిని ఆదర్శంగా చేసుకొని జీవిస్తూ ఉన్నాము. వారి యొక్క ప్రార్థన ద్వారా కొన్ని వరాలను పొందుతున్నాం. ముఖ్యంగా ప్రతి మంగళవారం మనం ఇక్కడ మన దేవాలయంలో, ఇక్కడే కాకుండా ప్రతి ఒక్క విచారంలో పునీత అంతోని వారి ప్రార్థన, పునీత అంతోని వారి దైవ బలి పూజ, ఇంకా ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. అంతోని వారిని ఆదర్శంగా చేసుకొని, ముఖ్యంగా పోగొట్టుపోయిన వస్తువులను దొరికేటట్లు చేసేవారు పునీత అంతోని వారు. ఒక్క వరాన్ని దయచేస్తారు అని. కానీ అన్ని వరప్రసాదాలను ఆ యొక్క పునీతులు పంచి పెట్టలేరు. కానీ మరియ మాత ఏ ప్రసాదమైన అడిగినా, ఏ వరప్రసాదము అందించినా కూడా అన్నీ ఆమె మనకు సమకూరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అన్ని వరప్రసాదాలు ఆమె ద్వారానే కానీ లభించవు. కనుక పునీతులు కూడా మనకు ఆయా వరప్రసాదాలను అర్జించి పెట్టలేరు. క్రీస్తు వరప్రసాదము మరియ చేతుల మీదుగా నరులరైన మనందరికీ కూడా ఈ యొక్క వరప్రసాదాలు లభిస్తాయి. అంటే మరియమ్మ గారికి మన అక్కరలు, మన యొక్క కోరికలు, మన యొక్క మనవులు బాగా తెలుసు. ఆమెకు మనకు సహాయం చేయాలని కోరిక ఉంది, శక్తి కూడా ఉంది. అందుచేత మనందరి తరపున క్రీస్తును విన్నవిస్తుంది. ఈ మనవి మన యొక్క రక్షణానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఉండదు. అందుచేత ప్రభు ఆమె కోరికను తప్పకుండా తీరుస్తాడు. అదే కాకుండా వెంటనే తీరుస్తాడు. కానాపల్లి విందులో వెంటనే తీర్చాడు. వారి యొక్క ద్రాక్షారస కొరతను దేవుడు తీర్చివేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి తల్లి బాధ్యత బిడ్డలను కనడంలో సరిపోతుందా? అన్ని క్వశ్చన్లే ఉంటాయి, అప్పుడు ఆన్సర్లు మీరే తెచ్చుకోవాలి. కానీ తాను ఆ బిడ్డలను పోషించగలగాలి కదా. తొలి ఏవ మనలను మరణానికి కంటే ఈ రెండవ ఏవ మరియమాత మనల్ని జీవనానికి కంది. అనగా మరియ మనలను జ్ఞాన జీవితానికి ప్రసవించింది. ఇలా పుట్టిన బిడ్డలమైన మనలను తల్లి తన యొక్క వరప్రసాదాలతో పోషిస్తుంది. కావున ఆ తల్లి మీద మనకు ఎంతైనా నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా బిడ్డ తల్లి పట్ల ఎంత విశ్వాసం ఉంటుందో, అదే విధముగా కొందరు, అందరూ పనివారు కాదు, కొందరు యజమానుల పట్ల ఎంత విశ్వాసం ఉంటారో అదే విధముగా మనము కూడా తల్లి పట్ల నమ్మకము, విశ్వాసము ఉండాలి. అప్పుడు మరియ తల్లి మన అక్కర్లన్నీ, మన యొక్క మనవులన్నీ క్రీస్తు ప్రభు ద్వారా అర్జించి పెడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి వేద శాస్త్ర పండితులు మరియ మాతను అనేక రకాలుగా పోల్చి ఉన్నారు. మొట్టమొదటిగా 12వ శతాబ్దపు భక్తుడు కేర్లో బెర్నాడు ఆమెను ఒక కాలువతో పోల్చాడు. ఏ విధంగా?
దూర ప్రాంతంలోని చెరువు లేక ఆనకట్ట ఎందలి నీళ్లు కాలువ ద్వారా మన ఊరి పొలాలకు వస్తాయి. క్రీస్తు ఒక వరప్రసాదాల చెరువు. ఆ చెరువు నుండి వరప్రసాదాలని జలాలను మరియమాత అనే కాలువ ద్వారా మన హృదయంలోనికి ప్రవహిస్తాయి. రెండవదిగా, మరియమాతను కొందరు వేదశాస్త్ర పండితులు నిచ్చెనతో పోల్చారు. ఏ విధంగా? నిచ్చెన గుండా ఇంటి మీదకో లేదా అప్పుడు స్టార్లు కట్టడానికి చెట్ల మీద కూడా ఎక్కుతున్నారు. ఇక ప్యారిస్లో ఆ చెట్టు మీదకి ఎక్కిపోతూ ఉంటాం, క్రిందకి కూడా దిగుతాం ఆ యొక్క నిచ్చెన గుండా. మరియమాత అనే నిచ్చెన గుండా దేవుడు మన మంటి మీదికి దిగి వచ్చాడు. మరియ అనే నిచ్చెను వాడుకొని మనం మోక్షానికి పోతాం. ఆమె ద్వారా క్రీస్తు దగ్గరకు వెళ్తాం. అనగా మరియ వరప్రసాదాలను మనను క్రీస్తుకు చేరవేస్తుంది. మరి మూడవదిగా, మరికొందరు వేదశాస్త్ర పండితులు ఈ విధంగా అంటున్నారు, మరియ తల్లి చంద్రబింబం లాంటిది అన్నారు. ఏ విధంగా? చందమామ సూర్యుని వద్ద నుండి వెలుగు పొందుతుంది, తాను వెలుగుతుంది, ఆ వెలుగునే వెన్నెల రూపంలో భూమికి అందిస్తుంది. అలాగే మరియమాత కూడా క్రీస్తు నుండి వరప్రసాదాలను పొందుతుంది, తాను ధన్యురాలవుతుంది. ఆ వరప్రసాదాలను మనకు అందించి మనలను కూడా ధన్యులు చేస్తుంది ఆ యొక్క మరియ తల్లి. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ పట్ల భక్తి చూపడానికి ఇష్టపడని వాళ్ళు ఆమె స్థానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం లేదనే మనం అర్థం చేసుకోవాలి. ఇంకొంతమంది స్త్రీలను, ముఖ్యంగా పూర్వ నిబంధనలో మరియ మాతతో పోల్చారు. కొంతమంది పర్షియా రాజు ఇజ్రాయేలు ప్రజలను నాశనం చేయబోతుండగా వాళ్ళందరినీ చంపివేయాలని అనుకుంటున్నప్పుడు ఎస్తేరు రాణి ప్రభువునకు మనవి చేసి ఆ జనులను కాపాడింది. అలాగే మరియమాత కూడా మోక్షములో ప్రభు యొక్క సన్నిధిలో మనందరి యొక్క మనవులను తెలియచేస్తుంది. ప్రభు కోపం మనలకు తొలగిస్తుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి యొక్క అంశాన్నంతా విన్న తర్వాత మనము అర్థం చేసుకునేది ఏంటంటే, వరప్రసాదాలు పిత నుండి క్రీస్తుకు, క్రీస్తు నుండి మరియకు, మరియ నుండి విశ్వాసులమైన మనందరికీ ఆ యొక్క వరప్రసాదాలు దొరుకుతాయి. దేవుడు మరియను ఇలా వరప్రసాద ప్రదాయిని చేయడం అవసరమై కాదు, ఔచిత్యం కోసమే. ఇది దేవుడు ఏర్పరిచిన నిర్ణయం. ఈ యొక్క నిర్ణయానికి ఎలాంటి తిరుగు లేదు. కొన్ని భక్తి భావాలను ఒకసారి ధ్యానిస్తూ మన యొక్క ప్రసంగాన్ని ముగించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తూర్పు జ్ఞానులు ప్రయాణమై వచ్చి మరియ తల్లి ఆమెతో ఉన్న బిడ్డను చూచారు. ఇది మన మత్తయి సువార్తలో చూస్తున్నాం. కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో లేను, కానీ ఆ తల్లి క్రీస్తు బిడ్డను వాళ్లకు అందించి ఉంటుంది. జ్ఞానులు ఆ శిశువును ముద్దాడి ఆరాధించి ఉంటారు. అప్పటి నుండి శ్రీ సభలో ఆమెకు స్థానం క్రీస్తును క్రైస్తవ ప్రజలకు అందిస్తూనే ఉంది, ఆ రోజు నుంచి నాటి వరకు. అంటే మన తరపున మనం ఆ జ్ఞానుల్లాగే మరియ మాత ద్వారా కానీ క్రీస్తుని చేరలేము. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. మనం బిడ్డల్లాగా, ఆమెకు ప్రేమైన బిడ్డల్లాగా గబగబా పరిగెత్తుకొని మన యొక్క విన్నపాలను, మరి యొక్క కోరికలను మరియమ్మ గారికి తెలియజేస్తే ఆమె సంసిద్ధంగా మనం అడిగే కోరికలన్నీ తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమాత మనకు రకరకాల వరప్రసాదాలను
అర్జించి పెడుతుంది. కానీ ఆమె ఇచ్చే ప్రధాన వరప్రసాదము క్రీస్తే. అన్ని వరప్రసాదాలు పొందుతున్నాం. మొట్టమొదటిది, ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది క్రీస్తే. ఏ విధంగా? మరియ క్రీస్తనే పండ్లను కాసిన ద్రాక్ష తీగ, క్రీస్తనే వెన్ను వేసిన గోధుమ పైరు. మనం అర్పించే యొక్క గోధుమ అప్పం, ద్రాక్షారసం మన పూజలో క్రీస్తుగా మారిపోతూ ఉన్నాయి. కనుక ఆ తల్లి రోజు రోజుకు మనకు క్రీస్తునే క్రీస్తునే భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడెల్లా. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా మరియను మన తల్లిగా పొందడము, ఆమెను ప్రేమించడము ఒక గొప్ప భాగ్యము. మరియ మాత పట్ల భక్తులు లేని వాళ్ళు దిక్కుముక్కు లేని అనాథ శిశువుల్లా అలమటించిపోతారు. అందుకే పునీత అన్సలేం ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు: ఓ ప్రభు, నీవు నీ తల్లిని ఎంతగా ప్రేమించావో మేము కూడా అంతగా ప్రేమించాలని కోరుకుంటున్నావో అంతగా ఆ తల్లిని ప్రేమించే భాగ్యము మీ మాతృ ప్రేమ ద్వారా మాకు ప్రసాదించని ప్రార్థించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ఎంతగా ఆమెను ప్రేమించాడో మనకు తెలుసు. మరి ఆమె క్రీస్తుని ఎంతగా ప్రేమించిందో మనకు తెలుసు బైబిల్ గ్రంథము ద్వారా. మరి క్రీస్తును ప్రేమిస్తూ క్రీస్తుకు ప్రీతికరమైన బిడ్డలుగా జీవిస్తూ మరియమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు కావలసిన కోరికలు, దేవునికి ప్రీతమైన కోరికలు అడుగుతూ దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దేవుడి యొక్క దివ్య బలి పూజలో ప్రతి ఒక్కరికి దయచేయమని ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తూ మన యొక్క దివ్య బలి పూజను కొనసాగించుదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందులో లేచి నిలబడి మన యొక్క విన్నపాలను ప్రభువునకు సమర్పించి ప్రార్థించుదాం. సర్వశక్తి గల నిత్యదేవ, ప్రియ పరలోక తండ్రి, మీ బిడ్డలమైన మేమందరం అనేక విన్నపాలతో, అనేక కోరికలతో, అనేక మనవులతో, అనేక కష్ట నష్టాలతో, అనేక బాధలతో మీ చెంతకు వచ్చి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము, మిమ్మల్ని అడుగుతున్నాం. మా కోరికలన్నీ మీకు తెలిసే అయినా సరే మేము విన్నవిస్తున్న ఈ యొక్క విన్నపాలన్నిటిని కూడా దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థిస్తూ ఉన్నాము. లోకమునకు వెలుగైన ప్రభువా, నీ వెలుగును ప్రపంచమంతటా ప్రకాశింపజేయుటకై ప్రత్యేక విధంగా ఎన్నుకోబడిన మీ పావన జనుకులైన 14వ లియో పోపు గారిని, మేత్రాలను, గురువులను పావనమైన హస్తాలలోకి సమర్పిస్తున్నాము. ప్రభు, నీ నామానికి, నీ రాజ్యానికి అడ్డంకులుగా నిలిచే అంధకార శక్తులను తొలగింపజేసి నీ దివ్య ప్రకాశాన్ని ప్రపంచమంతటా మరియు ప్రతి ఒక్కరి హృదయాలలో రగిలింపజేయుటకు వారిని దీవించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కరుణగల దేవా, మీ అమితమైన ప్రేమను బట్టి మీకు వందనములు. పరమ వైద్యుడైన దేవా, అనారోగ్యముతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాము. వారికి మంచి ఆరోగ్యాన్ని, శాంతిని, సమాధానం దయచేసి దీవించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ సర్వలోక పాలక,
మా భారతదేశ నాయకులను, మా రాష్ట్ర మరియు స్థానిక నాయకులను దీవించి సొలొమోను రాజుకు జ్ఞానం వసిగినట్లు వారికి విజ్ఞాన వివేకాలను దయచేసి ప్రజలను నీతితో పాలించు సమబుద్ధిని, ఔదార్యమును దయచేయమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ నిత్య స్తుతి పాత్రుడా, మీ అనంత రక్షణ ప్రణాళికలో భాగంగా మరియమాత దైవ చిత్తానికి తలవంచి మీ కుమారునికే ప్రథమ శిశురాలయ్యింది. తల్లి మరియ యొక్క అడుగు జాడలలో నడుస్తూ నేడు మేమంతా కూడా మీ చిత్తానికి లోబడి వెలుగు బాటలలో పయనించి మీ ప్రేమకు సాక్షులుగా జీవించు ధన్యతను మా అందరికీ అమితంగా వసగమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. జీవమునకు మరణముకు ఊట అయిన దేవా, ఇహలోక జీవితం జీవించి కీర్తిశేషులైన వారందరినీ మీకు సమర్పిస్తున్నాము. మీ దయా కరుణగల నేత్రాలను వారిపై త్రిప్పి వారి బలహీనత వలన, పొరపాటు వలన కట్టుకొనిన తప్పులను, దోషాలను దయతో మన్నించి వారి ఆత్మలను మీ నిత్య జీవితంలోనికి ఆహ్వానించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మన యొక్క మనసులో దాగి ఉన్న కోరికలను ప్రభుకు సమర్పిస్తూ కొద్దిసేపు మౌనముగా ఉండి ప్రార్థించుదాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడైన యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దీనుడనై దరి చేరితి దేవా, నీ ఆధీనుడనై దీవింపగా, దీనుడనై దరి చేరితి దేవా, నీ ఆధీనుడనై దీవింపగా, అడుగువతో అరుదించితి ప్రభువా, నా తరువును మనసును అర్పింపగా, స్వీకరించుమా సర్వేశ్వరా. గురుకరమున ఈ బలి అర్పణ అందుకునుము మా హృదయేశ్వరా. ఈ అప్పరసముల ఆత్మార్పణ దీనుడనై దరి చేరితి దేవా, నీ ఆధీనుడనై జీవింపగా, దీనుడనై దరి చేరితి దేవా, నీ ఆధీనుడనై జీవింపగా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించనున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఏకరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ఓ ప్రభువా, దేవమాత అయిన పరిశుద్ధ కన్యకైన మరియమాతను స్మరించుకుని ఈనాడు కానుకలతో పాటు మేము అర్పించు మా ప్రార్థనలు కూడా అంగీకరింపుము. పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ స్తుతి బలి నీకు ఆమోదయోగ్యమైన నీ నిత్య కృపకు మమ్ము పాత్రలు చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము.
న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము మరియ మాతను స్మరించి నిన్ను స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియ మాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభువుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణ గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెను అపోస్తులందరూ నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించుచు శ్రీసభకు ప్రీతికగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వెంచేవారు ధన్యులు. ప్రభువు నామమున వెంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్తరమును చాటెదము, మీ ఉత్తరమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో పాపు గారిని, మా జ్వాన్నెస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, మా విచారణ బిడ్డలందరినీ, సిటిసి సభ మఠకన్యలందరినీ మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానినము మాకు నేటికి అనుగ్రహింపము. మా అప్పుడు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మా శోధనయందు ప్రవేశింపగాక, కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే
రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు శాంతి సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. పాపము వాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు. పాపము వాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు. శాంతిని ఒసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. శాంతిని ఒసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు. సమాధానం
ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు, రక్షణనిచ్చును ఈ విందు, పరముననిచ్చును ఈ విందు, రక్షణనిచ్చును ఈ విందు, పరముననిచ్చును ఈ విందు, ప్రేమను పెంచును ఈ విందు, సంతోషమిచ్చును ఈ విందు, ప్రేమను పెంచును ఈ విందు, సంతోషమిచ్చును ఈ విందు, సకలమునిచ్చును ఈ విందు, సత్యము తెలుపును ఈ విందు, సకలమునిచ్చును ఈ విందు, సత్యము తెలుపును ఈ విందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. గుడ్ ఈవినింగ్ ప్రియతమా సహోదరి సహోదరులరా, ఈరోజు మన యొక్క విన్నపాన్ని మన్నించి పరిశుద్ధ పూజను సమర్పించినటువంటి పూజ్య గురువులు పూజనీయ సూరిపోగుల థామస్ గారు. మరియ తల్లి వరాల మాతే కాదు, అమ్మ గొప్ప వరం. దేవుడు మనకిచ్చినటువంటి దేవ వరప్రసాదం. నిత్య నూతనంగా మానవ జీవితాన్ని మనోహరంగా మార్చడం కోసం మరియ తల్లిని మానవాళికి అంకితం చేసిన దేవుడు మన అందరిపై కనికరాన్ని చూపిస్తాడు. అందుకని ప్రసంగంలో మనం వింటూ ఉన్నాం, ఫాదర్ గారు చెప్తూ ఉన్నారు, మరియ తల్లి చంద్రబింబము లాంటిది. ప్రభు యొక్క సూర్యకాంతిని గ్రహించి అందరికీ చల్లని వెలుగును ప్రసాదించే వరప్రదాత అని, వరప్రదాయిని అని చెప్పేసి చక్కగా సందేశాన్ని అందించారు. కాబట్టి ఈరోజు మన మధ్యకి విచ్చేసి దివ్య పూజను సమర్పించిన మన ప్రియమైన గురువులకు మనందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఫాదర్ థామస్ గారు సూరిపోగుల సూర్యుడు అని చెప్పాలి. సూరిపోగుల సూర్యుడు ఎందుకనంటే సమ్మగలు సామ్రాట్టుగా కొనసాగుతూ ఉన్నాడు. 8 మంది గురువులు ఆ ఊరు నుంచి అభిషేకం పొందాడు. అందులో ప్రథముడు ఇతడే, ప్రథముడు థామస్ అమ్ముల వారే. అందుకే ఇతడు సూరిపోగుల సూర్యుడు అన్నది. ఇతని యొక్క స్ఫూర్తిని అందుకొని మిగతా గురువులు కూడా దేవుని యొక్క సేవకు మలచుకొని అర్పితమై ఈ మన మేత్రాసనంలో వివిధ ప్రాంతాలలో సేవలు అందిస్తూ ఉన్నారు. 2013 సంవత్సరంలో అభిషక్తులైన వీరు కొంతకాలం పీఠాధిపతుల యొక్క సెక్రటరీగా, కార్యదర్శిగా సేవలు అందించారు. ఆ పిమ్మట ఇటలీ దేశం వెళ్ళడం,
సిసిలీ అనేటటువంటి అందమైన నగరంలో 6.5 సంవత్సరాలు సేవలు అందించారు. మన మేత్రాసనానికి చాలా మేలును సమకూర్చారు, ఆర్థిక పరంగా కూడా. ఆ తరువాత మన దేశానికి వచ్చిన తర్వాత కొద్ది కాలం ఈ మన బిషప్స్ హౌస్లో కూడా సేవలు అందించారు. ఆ తదుపరి సెయింట్ జాన్స్ రెసిడెన్షియల్ స్కూల్ అనంతపూర్ నందు వసతి గృహంలో సేవలు అందించారు. పేద బిడ్డలకు వెలుగుగా కొనసాగాడు. అందుకే ఇతన్ని అందరూ కూడా చాలా ప్రశంసిస్తూ ఉంటారు. చాలా సింపుల్గా తన జీవితాన్ని కొనసాగిస్తారు. సెయింట్ జాన్స్ రీజనల్ సెమినేరో రెసిడెన్షియల్ స్కూల్లో సేవలు అందించిన తర్వాత మరి ఈనాడు మన మేత్రాసనానికి కోశాధికారిగా నియమించబడ్డాడు. బహుశా చాలా డబ్బులు ఉండి ఉంటాయి. ఎవరికైనా కావాలంటే కూడా మరి వెళ్ళి అడిగితే కూడా కాదనరని అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రొక్యురేటర్గా సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వారి గురించి చెప్పాలంటే అందరితో కలిసిపోయేటటువంటి మనస్తత్వం, చాలా హ్యూమరస్గా మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే మేము మాటకి మాట చెమ్మక్కులు విసురుతూ మేము సంభాషణ కొనసాగిస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు మన మధ్యకు వచ్చి పూజను సమర్పించినటువంటి ఈ మన గురువులకు మనందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే సిటిసి సభ, కాంగ్రిగేషన్ ఆఫ్ తెరేసే కార్మెల్, బాగా సుపరిచితమైనటువంటి సభ నాకు. నేను గుంటకల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సిస్టర్స్తో చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మన గుడి విషయాలలో వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపిస్తారు. నేనున్న అన్ని సమయాల్లో, అన్ని సంవత్సరాల్లో కూడా పశువుల కొట్టాన్ని నిర్మించి అందరినీ ప్రశంసింపచేశారు. మరి ఆ దైవ సేవను కొనసాగిస్తూ ఈరోజు సిటిసి మఠకన్యలు మన మధ్య ఈ బలిపీఠాన్ని అలంకరించడం చూడు, చక్కని ఫ్లవర్స్ బెంగళూరు నుంచి వచ్చాయి. అంతకుముందు ఇంకో సెలబ్రేషన్ జరిగింది అనుకుంటాను. మంచిగా అలంకరించారు. దానికి తోడు తేరును కూడా చక్కగా అలంకరించి మనందరం భక్తి ప్రపత్తులతో దివ్య పూజలో పాల్గొనే విధంగా వారు అలంకరించారు. అంతేకాకుండా చక్కని సుమధుర సరిగమల సమ్మేళనంతో మాధుర్య గానాన్ని అందించి పరవశింపచేశారు. కాబట్టి వీరందరికీ మనందరి తరపున సిస్టర్ డోరిస్ ప్రొవిన్షియల్ గారికి మరియు సుపీరియర్ శాంతి సిస్టర్ గారికి, వారి యొక్క సారథ్యంలో ఉండేటటువంటి మన సిస్టర్స్, మరి మన అమ్మగారులు కాబోయే ఆశావాహులు తయారవుతూ ఉన్నారు. వారందరికీ మనందరి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపు ఆదివారం ఉదయం ఒకటే పూజ ఉంటుంది. 7:30కు ఒకటే పూజ ఉంది. గ్రూప్లో కూడా సమాచారం పంపించడం జరిగింది. గత వారం కూడా తెలియచేయడం జరిగింది. దయచేసి గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. యథావిధిగా చివరి విన్నపం మీ అందరికీ తెలుసు కాబట్టి మరీ చెప్పదలుచుకోలేదు. కుర్చీల గురించి ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. సో మీ అందరి తరపున ధన్యవాదాలు తెలిపిన ఫాదర్ గారికి నా ఒక్కని తరపున ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దేవమాత అయిన పరిశుద్ధ కన్య అయిన మరియమాతను గౌరవ మర్యాదలతో కొనియాడుచున్న మేము రక్షణదాయకమైన దివ్య సంస్కారముతో నూతనీకరింపబడి ఆనందించుచున్నాము. మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీవు ప్రసాదించు రక్షణ ఫలములను శాశ్వతముగా అనుభవించుటకు యోగ్యులమగుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ములందరిని సదా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక.
సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే, సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే, ఆది దేవుని వాక్కును నిలచి నడిచిన తల్లివే, ఆది దేవుని వాక్కును నిలచి నడిచిన తల్లివే, సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే. సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను, చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను, సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను, చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను, 12 తారాల కిరీటం ఆమె శిరస్సుపై ఉండెను, 12 తారాల కిరీటం ఆమె శిరస్సుపై ఉండెను, సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే, ఆది దేవుని వాక్కును నిలచి నడిచిన తల్లివే, ఆది దేవుని వాక్కును నిలచి నడిచిన తల్లివే, సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవే, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.